మన ముందు విడిచిపెట్టి మీరు ఎవరు అడిగేటప్పుడు ఇస్తానన్నా, ఏమడిగేటప్పుడు నేను ఇస్తానని అన్నప్పుడు మన రామానుజులు మీరు ఇచ్చేదానికి అవుతుంది కదా అని హరయ్య స్వామి విన్నపం చేసుకొని అప్పుడు ఉభయ నరసింహానికి కూడా కోపం వచ్చింది. ఏమి ఎప్పుడు మా గురించే ఆలోచన, రామానుజుల గురించి ఆలోచన లేదా దేవుడు వారికి? వాడు విడిచిపెట్టి కదా వారు చెప్పాలి దేవుడు వారు. ఇప్పుడు రామానుజులు వారు తీసుకొని వెళుతున్నారు. రామానుజులు వారు ఇక్కడి నుంచి గుడి నుంచి బయలుదేరుతున్నారు. బయలుదేరేటప్పుడు ఇలా పెరుమాళ చూసుకొని వెళుతున్నారు. ఎట్లా అంటే ఒక ఆవు దగ్గర నుంచి ఆ పేడ మనం తీసుకొని వెళితే ఎట్లా ఆవు అమ్మగారు చూసుకొనే వెళుతుందో అలాగా వదరాలు చూసుకొని వెళుతున్నారా మన రామానుజులు వారు. ఈ హరయ్య స్వామి గట్టిగా వారి చేతులు పడుకున్నారు, ఫాస్ట్ గా తీసుకుని వెళుతున్నారు. ఎందుకు? మళ్ళీ వరదరాజు పిలిస్తే ఏమైపోతుందో, శ్రీరంగానికి రాకుండా పోతే. ఇప్పుడు శ్రీరంగానికి రామానుజులు ఏం చేసేటప్పుడు ఒక పెద్దదైన మహోత్సవం ఆ రోజు. ఏ మహోత్సవం? రంగనాథుడు విశ్వక్షేణాలు పంపించారు. రకరకాలుగా చిత్ర చామరాజులు ఇంకా ఏమేమి ఉందో ఆ పరిసరాలన్నీ పంపించారు. ఎక్కడ? కావేరి దగ్గర పంపించారు. ఆ కావేరి తీరంలో స్వామి రామానుజుల వారు ఏం చేసేటప్పుడు పెద్ద వాద్యం మేళ తాళం అన్ని విశ్వక్షేత్ర సహితంగా రామానుజుల వారు రండి అని ఆహ్వానిస్తున్నారు అక్కడ శ్రీరంగ క్షేత్రాన్ని. తర్వాత శ్రీరంగంలో గుడి లోపల రంగారంగా గోపురం దాటి స్వామి రామానుజుల వారు వెళుతున్నారు. కార్తీక గోపుర వాసల్, తర్వాత ఆర్యభటాల వాసల్, నాడిగెట్టాల వాసల్. అక్కడ వెళితే సాక్షాత్ రంగనాథులే ఏం చేస్తున్నారు. అక్కడ ఉత్సవమూర్తి ముందుగా వచ్చి అక్కడ రామానుజులే రండి అని వాళ్ళ దృక్కేంద్రంలో వచ్చి స్వామివారు తీసుకుని లోపల వెళుతున్నారు, ఆహ్వానిస్తున్నారు. చాలా అద్భుతమైన రిసెప్షన్. చూడండి, ఈ రిసెప్షన్ ఎక్కడ ఎవరికి దొరుకుతుంది? వాడు వచ్చి రామానుజులు వారు వచ్చిన తర్వాత వాడికి తీర్థ ప్రసాద చడారి అన్ని ఇచ్చి రంగనాథం ఒక తిరునామం చెప్పారు. ఇక పైన నీ తిరునామం ఉడయవర్ అని పేరు చెప్పారు. ఎందుకు ఉడయవర్ అంటే ఉభయ విభూతి నాథుడు అని నా గురించి చెప్పేవాడు ఉంటున్నారు. ఇంక పైన ఉభయ విభూతి అనేది మీరు చెప్పే ప్రకారంగా జరుగుతుంది. రామానుజుల వారు ఒక సీట్లో రాసిచ్చి వీడికి నరకమే అంటే వాడికి నరకమే, రామానుజుల వారు ఒక సీట్లో చెప్పి వీడికి నేరుగా మోక్షమే అంటే మోక్షమే. ఈ ఉభయ విభూతి నాథత్వం ఇంక పైన ఎవరి దగ్గర ఉంటుంది? రామానుజుల వారు మీ దగ్గర ఉంటుంది. దానికి తగ్గట్టుగా వాడు తిరునామం ఏమిచ్చారు? ఉడయవర్. ఉడయవర్ అని తిరునామం ఇచ్చి అమ్మవారి గుడి ఉంది శ్రీరంగ క్షేత్రంలో. నార్త్ దిక్కులో ఉంటుంది, అక్కడ ఉత్తర దిక్కులో. అక్కడ బయట వచ్చేటప్పుడు మొదట్లో స్వామి రామానుజుల వారికి ఒక మఠం ఇచ్చారు రంగనాథ్. ఏం చెప్పారు? ఇంక పైన శ్రీరంగంలో జరిగే కైంకర్యం అన్నిటికీ కూడా ఎవరు నిర్వాహకులంటే సాక్షాత్ రామానుజుల వారే. వాళ్ళ అధ్యక్షంలో శ్రీరంగంలో అన్ని కైంకర్యాలు చేయగలరు. ఎవరెవరు కైంకర్యవరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రామానుజులు ఎలా చెప్తున్నారు, స్వామి రామానుజుల వారు ఎలా నిర్వహణ చేస్తున్నారో వాళ్ళందరూ అట్లా కైంకర్యం చేయగలని రంగనాథుల దివ్య ఆజ్ఞ. స్వామి రామానుజుల వారు వచ్చారు శ్రీరంగ క్షేత్రంలో. రంగనాథులు జరిగే కైంకర్యాలన్నీ ఒకసారి చూశారు. ఫస్ట్ మొట్టమొదటిగా వాడికి ఏమైపోయింది? ఏది ఆగమం రంగనాథుడికి ఫాలో అయ్యే ఆగమం తప్పుగా ఉంది అని కనిపించింది. ఆగమం అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి శ్రీ పాంచరాత్ర ఆగమం, ఇంకోటి వైఖానస ఆగమం అని పేరు. శ్రీరంగం గుడికి పాంచరాత్ర ఆగమంలో ఎంతో బ్రాంచెస్ ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనది పారమేశ్వర సంహిత అని పేరు. ఇంకా రకరకాల సంహిత ఉన్నాయి. పాత్ర సంహిత ఉంది, శ్రీప్రకట సంహిత ఉంది, ఈశ్వర సంహిత ఉంది, ఎంతో రకరకాలుగా ఉంది. శ్రీరంగానికి మాత్రం ఎక్స్క్లూజివ్ గా ఏముంటుంది? పారమేశ్వర సంహిత. అది ఎక్కడ వస్తుంది? శ్రీ పాంచరాత్ర ఆగమంలో కనిపించే సంహిత. శ్రీరంగంలో చూస్తే ఆగమమే మారిపోయింది, వైఖానస ఆగమం జరుగుతుంది అక్కడ శ్రీరంగ క్షేత్రం. ఈ రామానుజుల వారికి ఇదేమిటి? ఆగమమే ప్రమాణమే మారిపోయింది, ఇలా కాదే అని వాళ్ళు ఒక ఇవన్నీ గ్రంథాలన్నీ తీసి 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 చెప్పేదానికి అడిగేదానికి శుద్ధి చేశారు. మనం అందరూ కూడా మన ఇంట్లో ఫాలో చేసేది ఎందుకు చేస్తున్నారు? మాకేం తెలియదండి, మా పెద్దవాళ్ళు చేస్తున్నారండి. మీ పెద్దవాడికైనా ఏమన్నా విషయాలు విన్నారా? అది కూడా తెలియదండి, వాడేమో చేస్తున్నారు, అలా మనం చేస్తున్నాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎది క్రమం అంటే మేరయ్యా శైవనగడి వెండు అన్నగే అని అన్నాడు వారు చెప్పారు. శయ్యాదన శయ్యో ఈ కురలై చంద్రోను. ఇది మనకి క్రమం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పూర్వాచార్యుడు ఏ ప్రమాణం ఏది అనుష్ఠానం చేశారో అది మనకి క్రమం. గురువాచార్యుడు అలా అనుష్ఠానం
వాళ్ళందరూ ఏది పాటించారో అది క్రమం. మనం చేసినది ఆ క్రమానికి అది అనుకూలంగా ఉండేటప్పుడు మనది కూడా టిక్. లేకుండా పోతే మనది విడిచిపెట్టగలని మనకి చాలా అద్భుతంగా మన పెద్దవాళ్ళు తెలియజేశారు. మనమందరూ ఎలా చేసుకుంటున్నాం, ఏమో మన పెద్దవాళ్ళు చేశారు, ఏమో వాడి నుంచి వస్తుంది అలాగా తీసుకుని వచ్చాం, అలా చేయకూడదు అంటుంది శాస్త్రం. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ లో కూడా ఈ స్టోరీ తీస్తారు. ఇది శాస్త్రంలో చెప్పబడిన విషయం. ఇది చాలా ముసలైన వాడు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వాడు పెద్దవాడికి ధ్యానం అని చేశారు. ధ్యానం అంటే దేవసం అని పేరు, తిథి అని చెప్పాం. వాడు పెద్దవాడికి తెచ్చుకున్న దినంలో తిథి ఇస్తారు కదా. చాలా ముసలైన వాడు అప్పుడు కూడా వీడు వాడు పెద్దవాడికి తిథి చేసి ఉండేవాడు. పురోహితులు వస్తారు వాడి ఇంట్లో, వాడు కూర్చోబెట్టి అద్భుతంగా అన్ని తిథి చేసేవాడు. ఒక రోజు ఆ తిథి చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఇక్కడ అక్కడ ఒక పిల్లి వెళ్తే ఉంటుంది. క్యాంప్ పెట్టే పిల్లి కదా మనకి, కరెక్ట్. తెలుగు మాకు కూడా ఇంకా గుర్తుంది, చాలా దినాలు అయిపోయేటప్పుడు. ఇలా అనగా పిల్లి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసారు పురోహితుల దగ్గర, స్వామి ఒక్క నిమిషం ఉందండి, ఏమన్నా మనం చేసేటప్పుడు అది వచ్చేస్తే పాడైపోతుంది, ఇప్పుడు యజ్ఞం హోమాన్ని చేయాలి, ఇంకా చాలా మంచి విషయాలు చేయాలి, దాంట్లో తర్పణం చేయాలి, అప్పుడు అది వచ్చేస్తే కట్టమైపోతుంది, ఒక్క నిమిషం మాకు టైం ఇచ్చేది. ఏం చేస్తారు, వీళ్ళు నేనా పెళ్లి పట్టుకున్నారు, ఒక పెద్ద ఒక కూడ పెట్టుకున్నారు, ఆ కూడ లోపల పెట్టి అది క్లోజ్ చేసేస్తారు. ఒక అద్భుతమైన వాడు పెట్టుకుంటే ఒక సూట్ కేసు లాగా ఉండేదిలో ఆ పెళ్లి లోపల పెట్టి క్లోజ్ చేసి వీళ్ళు ఇక్కడ మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ శుద్ధి చేశారు. ఇలాగా జరుగుతూ ఉన్నాయి. వాడు చచ్చిపోయారు పెద్దవాడు, వీడు పోయిన వెంటనే ఆ పిల్లి కూడా చచ్చిపోయింది, అక్కడ లేదు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి ధ్యానం తిథి చేస్తున్నారు వాళ్ళ నాయనగారి. అన్ని రెడీ అయింది, పురోహితులు వచ్చారు, ప్రారంభించేవాళ్ళు. అప్పుడు చెప్పారు ఒక నిమిషం ఉండండి అన్నారు. ఏమయ్యా ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయారు మీరు, ఏమి అన్ని దెబ్బ పెట్టుకున్నాము, ఇంకా నీళ్ళు అన్ని ఏమేమి ఉందో అదన్నీ పెట్టుకున్నామే, ఏం మర్చిపోయారు, మా ఇంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏమి ఉండండి, ఒక క్రమం ఉంది అని. వీళ్ళు ఇక్కడ చూసారు, వీళ్ళ ఇంట్లో పెళ్లి లేదు, ఇప్పుడు పక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటే ఒక పెళ్లి తీసుకొని వచ్చి ఇక్కడ రెడీగా ఉంటే ఒక సూట్ కేసు పెట్టి క్లోజ్ చేసి మళ్ళీ స్నానం చేసి స్టార్ట్ అయిపోయారు. ఏసరా ఎందుకు ఇలా చేస్తున్నారు, మా ఇంట్లో ఇదే క్రమం అండి, దేవాలయానికి తెలియదు. శాస్త్రంలో నేను ఎక్కడ వినలేదయ్యా, పిల్లి అక్కడ పెట్టుకొని చేయాలి, ఎక్కడ తింటారు ఇక్కడ, మా ఇంట్లో ఇది క్రమం అండి, మీరు చేయాలంటే ఇలా చేయండి. లేదయ్యా మీ నాయన గారికి అక్కడెక్కడ ఇది అరుస్తుంటే అది ఏమో పడితే ఏమైపోతుంది అని బాధ కలిగి ఇలా చేశారు. కాదు, మాకు ఈ క్రమమే అంటే ఇది ఎంత అజ్ఞానమైన మార్గం. వాళ్ళు ఎందుకు చేశారు, దానికి ఏ ప్రయోజనం పడింది అని ఒక ప్రమాణం లేకుండా మనం కూడా చేస్తే అది ఉపయోగపడుతుందా? అది ఇప్పుడు రామానుజుల వారు క్షీరంగంలో చూసేటప్పుడు అప్రామాణికంగా చేస్తున్నారు. ఈ వైకాప విధి కాదు కదా మనకనాథనికి. దానికోసం స్వామి మళ్ళీ శ్రీ క్రమం తీసుకొని పెట్టారు. తిరుమలకి వచ్చారు. తిరుమలకి వచ్చేటప్పుడు శ్రీగాన సాగం ఉండే క్రమంలో స్వామి పాటించారు. అక్కడ అదే క్రమం అని చెప్పారు. అది మార్పించలేదు. ఎందుకు, ఎక్కడ సత్యమో ఆ సత్యమైన విషయం అక్కడ ఎప్పుడు అది ఫాలో చేయాలి. ఇది క్రమం మారిపోయిందో, అక్రమంగా ఉండేదో దానికోసమే సరిచేసేదానికి స్వామి వారు ఏం చేశారు, శ్రీ పాంచరాత్ర క్రమంలో, పారమేశ్వర సంహిత క్రమంలో శ్రీరంగనాథునికి పూజా విధానం చెప్పారు భగవంతు రామానుజాచార్యులు. పొద్దున్న వెలిసే నుంచి విశ్వరూపం నుంచి ప్రారంభించి రాత్రి పెరుమాళ్ళు నిద్రపోయే వరకు ఏమేమి కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమం ఇప్పుడు శ్రీరంగంలో మనం వెళ్ళి చూసేది ఒక 10 సంవత్సరం ముందుగా రామానుజుల వారు రాసి పెట్టిన క్రమం. ఎంత పెద్ద విషయం చూడండి. ఒక 10 సంవత్సరం ముందుగా ఒక స్వామి వారు చెప్పినది ఇప్పుడు కూడా నస్తుందంటే అది కారణం ఎవరు, సాక్షాత్ రామానుజుల వారి యొక్క తపస్సు. శ్రీరంగంలో ఒక 10 సంవత్సరాలు దాటి కూడా మనకి ఇప్పుడు వరకు ఆ క్రమం చక్కటిగా జరిగితే దానికి మూల కారణం ఎవరు, సాక్షాత్ రామానుజుల వారు.
శ్రీరంగంలో రకరకాల ఆజ్ఞ అని ఏమి లేదు. ఎవరు ఆజ్ఞ అక్కడ ఉంది? రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాంత నివర్ధత. రామానుజార్య దివ్యాజ్ఞ సాక్షాత్ స్వామి రామానుజుల వారు ఎలా తెలియజేస్తారు, ఎలా నడిపిస్తున్నారో ఆ క్రమంలో జరిగింది శ్రీరంగ క్రమం అనేది. శ్రీరంగంలో రామానుజుల వారు ఏం చేసే ముందుగా రాముడికి మాత్రమే ఎక్కువ కైంకర్యం ఉంది. రామానుజుల వారు ఏం చేసిన తర్వాత బ్రాహ్మణులు లేకుండా ఉండే భాగవతోక్తునికి కూడా అద్భుతమైన కైంకర్యాలు ఇచ్చారు. 10 గ్రూప్ గా ఉన్న కైంకర్యం చేసేవాడు. నీటి పోసేవాడు ఒక కైంకర్యం, పెరుమాడికి చందనం ఇవన్నీ చేసి ఇచ్చేవాడు ఒక కైంకర్యం, పెరుమాడికి వచ్చి అర్చక కైంకర్యం చేసేవాడు ఒక కైంకర్యం. ఇలాగా గ్రూప్ డిపార్ట్మెంట్ గా ఉండేవాడికి స్వామి రామానుజులు మళ్ళీ ఒక 10 డిపార్ట్మెంట్ యాడ్ చేసుకొని భాగవతోక్తుడికి కూడా శ్రీరంగంలో రంగనాథుల దగ్గర కైంకర్యం చేసేదానికి యోగ్యత ఉంది అని వాడికి కూడా కైంకర్యం పంపించాడు. ఇప్పుడు కూడా మనం అది చూస్తున్నాం. శ్రీరంగనాథుడు అక్కడ నుంచి లోపల నుంచి బయలుదేరేటప్పుడు మారి మలమిడంతే మన్మి గడంతరంగు శ్రీయ సింగం మరిగుట్లు తీవిడితో ఇవేం చేస్తున్నారే భగవా అప్పుడు చెప్తున్నారు అక్కడ వేసు మనంగా ఎత్సడికై ఒక వెళ్ళి దడి పడుకుంటా అని పడుకొని పేసు మనంగా ఎత్సడికై అంట. ఎవరికి చెప్తున్నారు? సాప్రాల శ్రీ వైష్ణవుడికి. వాడికి ఎట్లా కైంకర్యం దొరికింది? సాక్షాత్ రామానుజ సంబంధం కారణం. రామానుజుల వారు మూలంగా వాడికి ఆ కైంకర్యం వచ్చింది శ్రీరంగ క్షేత్రంలో. ఏ సమయంలో పెరుమాడికి ఏ కైంకర్యం, ఏ పెరుమాడికి ఏ ప్రసాద పెరుమాడికి చేయగలరు చూసేవాడు స్వామి రామానుజులు. ఒక్క రోజు తిరుమలపల్లి వెళ్ళి ఈ రోజు పెరుమాడికి ఉండే కైంకర్యాలన్నీ బాగా జరుగుతుందా, వాడు ఉండే ఏమేమి వస్తువులు ఉన్నాయో అన్నీ వచ్చిందా, కైంకర్యం చేసేవాళ్ళందరూ వచ్చారా, ఇదన్నీ రోజు చూసి మళ్ళీ రాత్రి అన్ని అరవణ ప్రసాదమయ్యి పెరుమాడు నిద్రపోయిన వెంటనే బయలుదేరేటప్పుడు మళ్ళీ మడపడికి వెళ్తారు, వంటసాలకి వెళ్తారు రామానుజుడు. అక్కడ కైంకర్యం చేసేవాడు చూసి వాడికి చెప్తారు స్వామివారు, చాలా బాగా చేశారయ్యా నువ్వు ఈ రోజు కైంకర్యం, రేపు కూడా రంగనాథుడికి అలా బాగా చేయాలి. ఎంకరేజ్మెంట్, ఒక లీడర్ ఎంకరేజ్ చేస్తే చూడండి వాడికి ఎంతో ఆనందం వస్తుంది. అలాగా రోజు పొద్దు నుంచి రాత్రి పూట వెలిక రంగనాథ కైంకర్యం, రంగనాథుడికి చేయవలసిన కైంకర్యాలు ఎట్లా చేయగలని మనకి తెలియజేసిన స్వామి రామానుజుడు. దానికోసమే శ్రీరంగానికి ఇంత వైభవం. ఇప్పుడు కూడా అధ్యయనోత్సవమే ఇంకో వైభవం, బ్రహ్మోత్సవాలు 3 జరిగేది ఒక వైభవం జరుగుతుంది. తర్వాత పెరుమాడికి కోడలి ఉత్సవం, వసంతోత్సవం, ఇలాగా ఉత్సవం జరుగుతూ ఉన్నాయి కదా శ్రీరంగ క్షేత్రం. దానికి మూల కారణం ఎవరు అంటే సాక్షాత్ రామానుజుల వారు తెలియజేసిన విధానాలు. మనకి ఆ రామానుజుల వారు ఎవరెవరు పెట్టారో ఆ కైంకర్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు 1000 సంవత్సరం దాటి ఇప్పుడు వస్తున్నారు. మనమే ఉదాహరణ దానికి 1000 సంవత్సరం దాటి రామానుజుల వారు చెప్పిన ప్రకారం మన పూర్వకాలం బట్టలు ఎట్లా చేస్తున్నారో అలా చేసేదానికి మాకు కూడా ఈ రోజు యోగ్యత రామానుజుల వారు ఇచ్చారు. ఒక బట్టల పరంపర మాత్రమే కాదు, రాష్ట్ర బట్టల పరంపర మాత్రమే కాదు, వేదవ్యాసం ఉన్నారు, అన్నం గారు ఉన్నారు, ఇక్కడ నేను చెప్పాను శాస్త్రాల వైద్యుడు, వాళ్ళందరూ కూడా అలా పరంపరా ప్రాంతంగా కైంకర్యం చేస్తున్నారు. దానికి మూల కారణం ఎవరంటే సాక్షాత్ మన రామానుజుల వారు. రామానుజుల వారికి అంత ఏం మతత్వం, రంగనాథుడికి కైంకర్యం చేశారు అంతే కదా అంటే అది మాత్రం కాదు. ఆ కైంకర్య వైభవాల గురించి, మోక్షం అనేది అది ఎంత ముఖ్యమైన విషయాలని చెప్పి మనమందరికీ తెలియజేసిన వైభవం స్వామి రామానుజుల యొక్క వైభవం. దివ్య ప్రబంధం ఈ ప్రపంచంలో అందరికీ తెలియలాగా చేసిన వైభవం స్వామి రామానుజుల వైభవం. వేదాంతంలో చెప్పబడిన సూక్ష్మమైన విషయాలు తీసి దాంట్లో ఉండే సంశయాలు పోగొట్టి ఇదే వేదాంతంలో చెప్పబడిన కరెక్ట్ అయిన అర్థాలని తెలియజేసిన వైభవం స్వామి రామానుజుల వైభవం. ఎంతో రకాలుగా చెప్పేదానికి అవుతుంది. ప్రమాణానికి కైంకర్యం చేశారు, ప్రమేయమైన భగవానికి కైంకర్యం చేశారు. మనమందరూ ప్రమాణాలుగా ఉంటున్నాం. ఇప్పుడు కూడా రామానికి కైంకర్యం చేసిన వాడు స్వామి రామానుజుల వారు. ఎంత పెద్ద విషయం, 150 సంవత్సరం నేను చేసి ఉన్నాను స్వామి వారి ఇక్కడ. ఒక్కొక్క క్షణం భగవద్ భాగవత ఆచార్య కైంకర్యంలో నడపడాలి. ప్రమాణం, ప్రమేయం, ప్రమాద కైంకర్యంలో స్వామి వారు నిలబడాలి అని మనం చూసేదానికి అవుతుంది. రామానుజుల వారి ఒక వైభవం చూసేటప్పుడు రామానుజుల వారి దగ్గర ఉండే స్పెషాలిటీ ఏమంటే పెద్ద విద్వాంసులు వచ్చేటప్పుడు కూడా వాడికి కటాక్షం ఏమి లేదు.
వచ్చేటప్పుడు కూడా ఏమి తెలియదు అనేవాడు వచ్చేటప్పుడు కూడా వాడికి రామానుజుల వారు కటాక్షం. వాళ్ళ దగ్గర ఎక్కడో జ్ఞానం ఉందండి, పెద్ద వంశములు ఉంటారండి, వాళ్ళ రామానుజుల వారు చూస్తారండి మనం అనుకోవడానికి అక్కడ లేదు. ఏమి లేదు, మాకు ఏం తెలియదు, ఊరికే రకారకాలని చెప్తానండి అంతే. దాన్ని విడిచిపెట్టి ఇంకా ఏం తెలియదు అంటే వాడికి కూడా రామానుజుల వారు దివ్య కటాక్షం అక్కడ. అది శ్రీరంగ క్షేత్రంలో మనం ఇప్పుడు కూడా అది చూసేదానికి అవుతుంది. భగవద్ రామానుజ సంబంధం పొందేవాడు అనేది జ్ఞానం కలిగిన వారు మాత్రం కాదు, ఏమి రాదు మనకు చెప్పేదానికి, వాడికి కూడా భగవద్ రామానుజ సంబంధం అనేది ఇప్పుడు కూడా మనకి కనిపిస్తున్నాయి. అక్కడ క్షేత్రంలో మనం చూసేటప్పుడు రామానుజుల వారు మనకి తెలియజేసిన ఉత్కృష్టమైన మార్గం శరణాగతి అని మార్గం. శరణాగతి మార్గంలో మనం ముందుగా వెళ్ళేదానికి ప్రయోజనం ఏమిటి అంటే కష్టమైన మార్గాల్లో మన చూపు పెట్టకుండా ఉండేదానికి అవుతుంది. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, తపస్సు ఇలా ఉండే విషయాలన్నీ మనం చూస్తే ఈ కలియుగంలో అది పాటించేదానికి అవుతుందా అంటే సత్యంగా పాటించేదానికి కాదు. చాలా పెద్ద కష్టమైన విషయం మనకి. ఒక క్షణం మనం ఈ శరీరంలో మనసు నిలబడేదానికి కష్టపడేటప్పుడు రోజు కర్మయోగం చేయండి, భక్తి యోగం చేయండి. భక్తి యోగం అంటే ఏంటి స్వామి? రోజు గుడికి వచ్చేది, ప్రశ్న చేయండి అంతే కదా అంటే కాదు. భక్తి అంటే ఏమి? నైనగారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపా భక్తి. ఎప్పుడు 24 గంటలు పరిపూర్ణంగా మనసు భగవాన్ పక్కన ఉండడం. పోయి మనకి గుడికి వచ్చేటప్పుడు కూడా మనసు ఎప్పుడో బయటపడుతుంది. 24 గంటలు భగవాన్ పక్కన ఉండేటప్పుడు ఆ భక్తి భావం ఎట్లా కలుగుతుంది అంటే ఆ మార్గం మనకి చాలా కష్టమైన మార్గం. దానికోసం రామానుజుల వారు చెప్పిన మార్గం శరణాగతి. ఆ శరణాగతి మార్గంలో చెప్పేది ఏమి? త్వమేవ ఉపాయభూతో మే భవ. భగవానే మీదే మాకు ఉపాయమైంది. దేవర వారు పాదాల మీద విడిచిపెట్టి నాకు ఇంకొకటి తెలియదు. దేవర వారే మాకు మోక్షం వెళ్ళేదానికి ఉండే మార్గం చూపించగలరని భగవత్ పాదాల విధంలో శరణాగతి చేస్తున్నాం కదా, అదే మనకి శరణాగతి అని పెట్టు. త్వమేవ ఉపాయభూతో మే భవ ఇది ప్రార్థనాపతి అహమస్మి అపరాధానా ఆలయ అని చెప్తున్నారు శాస్త్రంలో. ఎట్లా చెప్పేది అని దేవర వారే దేవరవారి పాదాల మీదనే అది విడిచిపెట్టి ఇంకొకటి లేదు అని ఈ మార్గం శరణాగతి మార్గం ఎవరు తెలియజేశారు ఈ ప్రపంచానికి అంటే సాక్షాత్ స్వామి రామానుజుల వారు. దానికోసం కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆచార్యుల ద్వారా దీక్ష తీసుకున్నాము. ఆ సమాశ్రయం పేరు పెట్టుకోవడం. ఇప్పుడు కూడా ఆచార్యులు క్రమంగా వచ్చేవాడు ఆ స్వాముల దగ్గర వెళ్ళి సమాశ్రయం చేసుకొని రామానుజ సంబంధం అనేది మనకి వచ్చిన వెంటనే రహస్య గ్రంథాలు వినేదానికి శుద్ధి చేస్తున్నాం మనం. అప్పుడే శరణాగతి మార్గంలో నిలబడేదానికి మనకు ఉండే యోగ్యత అక్కడ. ఈ శరణాగతి మార్గంలో ఇప్పుడు కూడా ఎవరు సమాశ్రయం అయ్యేటప్పుడు కూడా ఏం చెప్పవాలి అంటే అడియే రామానుజ దాసన్. అడియే రామానుజ దాసన్ ఎందుకు చెప్తున్నాను? రఘునాథ దాసన్ చెప్పకూడదా? శ్రీ వెంకటేశ్వర దాసన్, వెంకట స్వామి వాడికి దాసనండి, వరదరాజ పెరుమాళ్ దాసన్ చెప్పేదానికి అవుతుందా? అందరూ ఎట్లా చెప్తున్నారు? అడిగే రామానుజ దాసన్. నేను సాక్షాత్ రామానుజుడికి దాసుడుగా ఉండేవాడు. ఎందుకు? మనమందరికి ఆచార్యుడుగా వేంచేసి ఉండే స్వామి జగదాచార్యుడైన రామానుజాచార్యుడు. వాడికి మనం శిష్యుడుగా లేకుండా పోతే, రామానుజ సంబంధం మనకి లేకుండా పోతే పరమాత్మ మనకి మోక్షం ఇచ్చేది అనేది ఖచ్చితంగా సంశయమే అవుతుంది. రామానుజ సంబంధం ఉండేటప్పుడు మాత్రమే మోక్షం. ఇది తెలియజేశారు. ఒక అరయ స్వామి అని చెప్పాను కదా, ఒక అరయ స్వామి అలాగా సమాశ్రయం చేయకుండా ఉంటున్నారు ఎంతో దినాలుగా. పెరుమాడికి అద్భుతంగా పాడుతారు. అప్పుడు పాడేటప్పుడు ఆ స్వామి వారికి పెరుమాడే వచ్చి ఆడుతారు. చాలా అద్భుతంగా ఆడుతారు స్వామివారి ముందు. ఇప్పుడు నేను చెప్పినది విఐపి ఎవరైనా వెంటనే ఏమైపోతుంది. చాలా పెద్ద విఐపి ఎవరు? పెరుమాళ్. వెరీ ఇంపార్టెంట్ పెరుమాళ్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, వెరీ ఇంపార్టెంట్ పెరుమాళ్. వాడే ఆడుతున్నారు వీళ్ళు చెప్పేటప్పుడు. అంటే ఆ స్వామి బయట వచ్చేటప్పుడు ఇలా వాళ్ళు ఒక శిరస్సు పెట్టుకొని వస్తారు. ఇంత చూడదు, అంత అహంకారం ఆ స్వామి. నా దగ్గర భగవానే మాట్లాడుతున్నారు, భగవానే ఆడుతున్నారు, ఇంకా ఏముంది అని చెప్పేటప్పుడు ఒకసారి రామానుజుల వారి వాళ్ళ దగ్గర వచ్చి, స్వామి మాకు ఒక డౌట్ అండి,
మీరు పెరుమాళ్ గారు విన్నపం చేసి చెప్తారా? ఏం డౌట్ మీకు? లేదండి మాకు మోక్షం ఉందా లేదా అని అడిగి చెప్తాం. ఒకసారి అడిగి చెప్తాం అని వెళ్ళి ఆ రాత్రి అడుగుతున్నారు. ఏదో రామానుజుల వారు వస్తున్నారు, వాడికి మోక్షం ఉందా లేదా అంటున్నారు. పోయి వాడికి ఖచ్చితంగా ఉందయ్యా, అది ఖచ్చితంగా ఉంది మోక్షం చెప్పి అని పంపించాను. మళ్ళీ రెండో రోజు రామానుజుల చూసి చెప్పారు వీడు. తర్వాత మళ్ళీ రామానుజుల వారు మాకు ఇంకా ఒక డౌట్ అండి, ఒకే డౌట్ కి ఆన్సర్ ఇచ్చా అంతే. లేదు లేదు ఇది ముఖ్యమైన డౌట్. ఏమి? దేహవారికి మోక్షం ఉందా అని అడిగింది. చాలా కోపం వచ్చింది వాడికి. మీకు మోక్షం ఉందా లేదా అని నేను అడిగి చెప్తున్నాను, ఇప్పుడు నాకుందా లేదా అని అడుగు అని చెప్తున్నాను. ఎట్లయితే లేదు ఒకసారి అడిగాడు. వీళ్ళు పెరుమాళ్ దగ్గర ఆ రోజు చాలా అద్భుతంగా గానం చేశారు. అడిగారు పెరుమాళ్ దగ్గర, పెరుమాళ్ వారు ఒకే క్వశ్చన్ ఆన్సర్ మాకే తెలుస్తుంది, బాగా మాకే తెలుస్తుంది. దేవరవారు ఒక మాట, ఏమి మాకు మోక్షం ఉందా లేదా అని అడుగుతున్నారు. దేవరవారు చెప్పండి. పెరుమాళ్ గుర్తు చేశారు, మీకు ఖచ్చితంగా ఆ మోక్షం కదా, మోక్షం మీకు లేదు అన్నారు. ఏమి మాకెందుకు మోక్షం లేదు? అప్పుడు భగవాన్ చెప్పారు, మీకు మోక్షం ఎందుకు ఇవ్వాలని చెప్పాను. అప్పుడు వాడు చెప్పారు, చూడండి నేను అద్భుతంగా పాడాను కదా, రోజు అద్భుతమైన గానం చేస్తున్నాం బాగా పాడాను కదా. పెరుమాళ్ చెప్పారు, నేను దానికోసం నువ్వు పాడాను, నేను ఆడాను, దానికి దీనికి సరిపోయింది అయ్యా. ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటుంది బ్యాలెన్స్. ఎప్పుడు ఎందుకు మోక్షం ఏమన్నా చెప్పు మీకు. ఓ మళ్ళీ ఎట్లా వస్తుంది మాకు మోక్షం? చెప్పారు కదా రామానుజులని, వాడు సంబంధం మీకు వచ్చిన వెంటనే మీకు మోక్షం. ఎవరెవరికి ఈ ప్రపంచంలో రామానుజ సంబంధం ఉంటుందో వాడికి మోక్షం అని ఎవరు తెలియజేశారు? సాక్షాత్ భగవాన్ తెలియజేశారు, రంగనాథులు తెలియజేశారు, తిరువేంకటముడైనాన్ని తెలియజేశారు, వరదరాజ పెరుమాళ్ తెలియజేశారు, తిరుమాలిలోని అడగని పెరుమాళ్ తెలియజేశారు. ఆచార్యులు లేకుండా పెరుమాళ్ దగ్గర వెళ్ళేది అనేది మనకి అప్పుడు కాదు అని రామానుజుల యొక్క వైభవం మనకి అద్భుతంగా ఇప్పుడు మనకి వచ్చింది. రామానుజుల వైభవం చెప్పేటప్పుడు అమ్మవారికి మీరు అమ్మవారికి మీరు చెప్పకుండా పోతే ఎలా? ఎందుకు? ఇప్పుడు డైరెక్ట్ గా భగవాన్ అని కనెక్షన్ లేదు అని చెప్పారు. డైరెక్ట్ గా భగవాన్ లేదు అనేటప్పుడు ఎక్కడ రావాలి? రామానుజుల దగ్గర రావాలి. మంచిది. రామానుజుల దగ్గర నుంచి డైరెక్ట్ గా భగవాన్ దగ్గర వెళ్ళేదానికి అవుతుందా అంటే కాదండి. అంటే ఇక్కడ అమ్మవారి దగ్గర వెళ్ళి పరమాత్మ దగ్గర వెళ్ళేది. ఒక అద్భుతమైన క్రమం మన శ్రీవైష్ణవ సంప్రదాయం. ఆచార్య సంబంధం తీసుకొని ఎక్కడ వెళుతుంది? సాక్షాత్ మనకి పోషకానుభూతి అయిన అమ్మవారి దగ్గర తీసుకొని వెళుతుంది ఆచార్య సంబంధం. ఆ అమ్మవారి సంబంధం ఏం చేస్తుంది మనకంటే అది తీసుకొని నేరుగా భగవంతుడి దగ్గర తీసుకొని వెళుతుంది ఆ సంబంధం. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది? రామానుజుల వారు ముద్రించిన గ్రంథంలో కూడా కనిపిస్తుంది మనకి. ఆయన గద్యపైన అనుగ్రహించారు. గద్యపై ఏం తెలియజేస్తున్నారు? ఫస్ట్ ఒక చూడ చెప్తున్నారు స్వామి, భగవన్నారాయణ అభిమత అనురూప స్వరూప అభిభవైశ్వర్య శ్రీరామవతికాదిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాన్ భగవతాలయాన్ భగవతీ శ్రియం దేవి విద్యానపాయిని నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరమస్మన్మాతరం శరణ్య శరణ్యాం అనన్య శరణం ప్రపద్యే. ఈ ఒక చూడన చిన్నదిగా చెప్పేటప్పుడు 1 మినిట్ అయిపోతుంది. నేను వ్యాఖ్యానం చెప్పేటప్పుడు 2 దినాలు చెప్పగలను. అంత అద్భుతమైన విషయాలు తెలియజేశారు. తెలియవాల్సిన దీనికి అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. అమ్మవారి యొక్క స్వరూపం ఎట్లా ఉండేది, అమ్మవారి యొక్క గుణాలు ఎట్లా ఉండేది, అమ్మవారు మనకి చేసే కృప అనేది ఎట్లా ఉండేది అని తెలియజేస్తున్నాం. ఈ రోజు రామానుజుల వారు అవతరించిన దుర్నక్షత్ర మహోత్సవ సుదిన రామానుజుల వారు తిరువాకుడు అమ్మవారి గురించి చెప్పిన తిరువాకు ఉంది కదా, అదే మనకి తెలియజేసిన అమ్మవారి వైభవం. భగవన్ నారాయణ అభిమత అనురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య. భగవన్ నారాయణ భగవత్ శబ్దం
ఎవరికండి వస్తుంది అంటే మనం వచ్చే వాళ్ళందరికీ భగవాన్ భగవాన్ అని పేరు పెడుతున్నాం. వ్యాసుడు అంటే భగవాన్ వ్యాసర్, తర్వాత పరాశర భగవాన్, రకరకాల భగవాన్. ఇప్పుడు అందరికీ కన్ఫ్యూషన్, ఎవరండి ఒరిజినల్ భగవాన్? అందరూ ఒరిజినల్ డూప్లికేట్ ఎవరి గురించి చెప్పేది? మన శాస్త్రంలో పెద్దవాడు స్వామి రామానంద వారు తెలియజేస్తున్నారు, భగవత్ శబ్దం సాక్షాత్ పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడికి మాత్రమే. అనే దానికి యోగ్యత జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్ అని చెప్పే 6 గుణాలు ఎవరికి పరిపూర్ణంగా ఉంటుందో వాడికే పేరేమి? భగవాన్ అని పేరు. ఆ భగవాన్ అని పేరు వాడుకుంటేటప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు ఆ పేరు పెడుతున్నారు? వ్యాస భగవాన్, పరాశర భగవాన్ అందరికీ ఆ పేరు చెప్తున్నారు ఎందుకు అనేటప్పుడు, సాక్షాత్ భగవంతుడు ఉండే అంశంలో అల్పమైన అంశం వీడి దగ్గర కూడా కనిపిస్తుంది. దానికోసం వీడికి భగవాన్ అని పేరు పెడతారు. వాడికి ఔపచారంగా చెప్పేది, ఉపచారంగా చెప్పేది. మీరు శ్రీకాకుళంలో వెళ్ళి స్వామి పొరపాటు అవుతుంది, స్వామి ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్వామి తిరుమంజనం అంటే ఓ స్వామి మన పెరుమాళ అంటే ఏమి సాంప్రదాయం, కొత్త వాళ్ళు వచ్చారు మీరు వచ్చారా, కొత్త వాళ్ళు వచ్చారు మీరు అంటారు. ఎందుకు? స్వామి అంటే శ్రీపరంపూదూరులో సాక్షాత్ రామానుజుల వారి. స్వామి అంటే ఎవరు? అక్కడ శ్రీపరంపూదూరులో రామానుజుల వారు. అక్కడ వాడికి పేరు చేసేది తిరుమంజనాలన్నీ స్వామి అనే మాటలో చెప్తారు. అలాగా భగవాన్ అంటే ఎవరు? సాక్షాత్ పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు. భగవన్ నారాయణ, నారాయణ అని చెప్తారు. ఈ శబ్దం అలాగా అద్భుతమైన తిరునామం ఎక్కడ కనిపించదు. నారాయణ అనే శబ్దం రకరకాలుగా చెప్పబడింది వేదములో, స్మృతిలో, ఇతిహాసములో, పురాణములో, ఆయుధ తిరువాకులో, ఆచార్య శ్రీలో నారాయణ. దీనికి నిదర్శనంగా ఇంకొక తిరునామం లేదు అంటున్నారు. ఉపమానంగా ఇంకొకటి చెప్పేదానికి కాదు అంటున్నారు. ఎవరు కూడా ఈ తిరునామం రాస్తారు. అద్వైత సన్యాసులు కనిపిస్తారు. శంకరాచార్యులు చెప్తున్నాం కదా మనం. ఆ అద్వైత సన్యాసుల దగ్గర వెళ్ళి చెప్పేటప్పుడు భాషను చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళు లాస్ట్ గా చెప్పిగా చెప్పే మాట ఏమంటే నారాయణ స్మృతి, నారాయణ నారాయణ నారాయణ. ఎందుకంటే వాళ్ళందరూ ఇలా చెప్తున్నారు, నారాయణ శబ్దం ఉత్కృష్టమైన శబ్దం, అది దాటి పరమ భావనమైన భగవద్ తిరునామం లేదా. భగవన్ నారాయణ అభిమత. వాడు చాలా నచ్చిన వాడంటే ఎవరంటే సాక్షాత్ మహాలక్ష్మి. అనురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య. చాలా ఆశ్చర్యంగా చెప్పారు. తుల్యశీలవయో వృత్త. మనకి శ్రీరామాయణం చూసేటప్పుడు పెరుమాళ్ అమ్మవారు చూస్తున్నారు, అమ్మవారు పెరుమాళ్ చూస్తున్నారు. అక్కడ వాల్మీకి రాస్తున్నారు. ఎంత అద్భుతమైన వాడికి పర్ఫెక్ట్ మ్యాచ్ అంట. మ్యాచ్ అంటే ఇదే పర్ఫెక్ట్ అండి. లోకంలో ఎంతో రకాలుగా జాతకం చూసి, వాడు ఫోటో చూసి, ఆ మ్యాచింగ్ చూసి, ఇంట్లో వెళ్ళి చూసి అదేంటి మ్యాచ్ రాలేదే అంటున్నాం. ఈ అమ్మవారికి, లక్ష్మీ గారికి, మన పెరుమాడికి, అదే సీతమ్మ వారికి, రామల వారికి అంటే ఆ మ్యాచ్ చూసేటప్పుడు ఎట్లా ఉంటుంది? అద్భుతమైన వాడికి సమంగా ఉండే అద్భుతమైన ఒక ఏజ్. అంటే అమ్మవారికి కొంచెం తగ్గిన ఏజ్, పెళ్లి చేయడానికి అదే యోగ్యతని చెప్తున్నారు. వయో వృద్ధ, వయసు మాత్రం కాదు, శీలమ్మ. శీలం ముఖ్యమైనది. శీలం అంటే గుణం, అద్భుతమైన గుణం. ఎవరికి ఉంటుంది? అమ్మవారికి ఉంటుంది, పెరుమాడికి ఉంటుంది. దానికోసమే చెప్పారు జనక మహారాజుకు చెప్పేటప్పుడు, ఇయం సీత మమ సుత సహధర్మ చరీత. పెద్ద వ్యాఖ్యానం దైవాచార్యుడే చెప్తున్నారు. ఇయం సీత మమ సుత. పెరుమాడు రండి, మీ చేతులు వేయండి, ఇక్కడ మన అమ్మవారి చేతులతోనే ఇస్తాం. ప్రతిష్ఠ శైన భద్రం దే పాణి రెండీశ్వ పాణి. అలా అమ్మవారి దేని తీసుకొని, సీతమ్మవారు తీసుకొని రామరాజు పెట్టి, ఇదే మా అమ్మాయి నీకు ఇస్తున్నా. ఇయం సీత మమ సుత. అప్పుడు చెప్తున్నారు, ఈ వారలాగా రామరాజు నీకు కూడా దోషం ఉంది, మా అమ్మాయికి దోషమే లేదు తెలుసా. ఏమి దోషం అంటే మీరు కూడా గర్భవాసం చేసి పుట్టారు. మా సీతమ్మ అక్కడ గర్భవాసం చేయకుండా పుట్టిందయ్యా. సీత మమ సుత, మా పుత్రి, రాజకుమారి, మన పుత్రి. సామాన్యం కాదు అనుకో.
ఇంక పైన ఏమైపోతుంది? సహధర్మచరీతవ, సహధర్మచారిని. ఇంక పైన మీకు మీ ఏ ధర్మం ఆచరిస్తున్నారో దానికి సహకరించే అలాగా అయిపోతుంది. మీకు ఒక సీక్రెట్ విషయం తెలుసా మీకు అందరికి? సీతమ్మ వారు రామర్ వారికి పెళ్లి అయిన తర్వాత ఒక్కసారి కూడా జనక్పురికి వెళ్ళలేదు అమ్మవారు. ఇప్పుడు చెప్తే మా మాట ఏమైపోతుంది? ఈ లోకంలో విపరీతంగా అయిపోతుంది. ఏమి స్వామి గారు మన ఇండిపెండెన్స్ మీకు తెలీదా, ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా అని అయిపోతుంది. ఎప్పుడు సీతమ్మ గారికి పెళ్లి అయిందో మర్చిపోయారంటే అన్ని రామలు సగధర్మచరి. ఇప్పుడు అడిగితే సీతమ్మ వారు అలా ఉంటే మీరు అలా ఉండలేదే అంటే వాళ్ళు చెప్తారు మీరు రామల వరగా ఉంటారా? చెప్పండి, మీరు రామల వరా? పెద్ద జగడం ప్రారంభం అవుతుంది ఇక్కడ. ఆ మధ్యలో వెళ్ళేదానికి యోగ్యత లేదు. సహధర్మచరి కదా. సహధర్మచరి అంటే రాముడు వారు పరిపాలన చేసే ధర్మం ఏముందో దానికి సహకరించే అమ్మవారికి. ఏం ధర్మ పరిపాలన చేశారు పెరుమాళ్? శరణాగత వత్సలు స్వామి. శరణాగత వత్సలు అని పేరు పెరుమాళ్. అమ్మవారు ఏం చేస్తారు? పురుషకార పూర్తయి రాముడి దగ్గర చెప్తున్నారు, ఏ రామణ దుర్మాని అవివేకి బుద్ధి లేదు మీకు, తృణం అంతర్గతృత్వ అని చెప్పారు. ఒక పుల్లు గ్రాస్ తీసి పెట్టారు సీతమ్మ వారట. అశోకవనంలో ఉండేటప్పుడు చెప్తున్నారు, రావణ ఇది చాలు, ఇదే ఆయుధంగా బాణంగా వచ్చి మీరు చంపేస్తాం, ఒక క్షణం మాకు అవుతుంది, నేను చేయలేదు దగ్గర. మీకు ఒక మార్గం చెప్తాను, మీరేం చెప్పారు? మిత్రభావేన సంప్రాప్తమాకు. దత్తా దగ్గర నేను మీకు ఫ్రెండ్ అని బట్టి హ్యాండ్ షేక్ చేయి అయిపోతుంది, మీకు వాడికి సంబంధం గట్టిగా అయిపోతుంది. వాడు క్షమ అనే గుణమే పూర్తిగా ఉండేవాడు మన రామన్ వారు.
ఆభరణాలలో అన్ని పెట్టేదానికి అయ్యేటప్పుడు కూడా మీ నేత్రం ఉంది కదా, అది తెలియజేస్తుంది మీరు అమ్మవారు లేదు, మీరు రంగనాథుడు. ఎందుకు? మన అమ్మవారంటే ఆ నేత్రం నుంచి ఎప్పుడు చూసేటప్పుడు ఎట్లా ఉంటుంది, మనకి చక్కదమాన కనిపిస్తుంది, హితంగా ఉంటుంది, మనకి ఎప్పుడు ప్రియంగా కనిపిస్తుంది. ఆ నేత్రం నుంచి మీరు చూసేటప్పుడే మాకు భయంగా ఉంటుంది. సూర్యుడిని చూసేటప్పుడు ఎట్లా ఉంటుంది? అలా ఉండే నేత్రం దేవర వారిది, మన అమ్మవారిది కాదు. అది ఎప్పుడు కృపతోనే ఉండే నేత్రం అని అమ్మవారి యొక్క వైభవం భగవాన్ దాటి ఇంకా ఎక్కువ ఉండే వైభవం అని తెలియజేస్తున్నారు మనకి. ఇవల్ పురుషకార మానాలందద్ ఈశ్వరం కావ్యం శయ్యాంజన్మి గ్రంథంలో పదలోకాచార్యులు తెలియజేశారు. అన్ని శాస్త్రంలో ఒక్కొక్క విషయం ఒక్కొక్క రకాలుగా తెలియజేస్తుంది. ఏమో మీ ప్రయత్నం చేస్తే వస్తుందయ్యా, జీవాత్మ ప్రయత్నం చేస్తే వస్తుంది. తిరుమంత్రంలో చెప్పబడింది నారాయణుడే మోక్షం ఇచ్చేవారు. అది మనకి ఇక్కడ చర్మశ్లోకముల అది మనకి ఇక్కడ ద్వయ ప్రకరణముల మాత్రం ఏం తెలియజేస్తుందంటే, అమ్మవారు ఒక కటాక్షం లేదంటే మీకు మోక్షం లేదు. ఎందుకు? అమ్మవారు పురుషకారం చేయకుండా పోతే మోక్షానికి ఉండే యోగ్యత మన దగ్గర లేదు అంటున్నారు. అందుకోసమే మొట్టమొదటిగా స్వామి రామానుజుల వారు అమ్మవారు పాదారంతంలో పడుతున్నారు. అశరణ్య ఎవరు? అఖిల జగన్మాత అశరణ్య శరణ్యం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. అమ్మా మీరే అమ్మా, జాగ్రత్తగా భగవాన్ దగ్గర వెళ్ళేదానికి నాకు ఏం యోగ్యత ఉంది? పెరుమాళ్ దగ్గర నేరుగా వెళ్ళితే ఏమైపోతుంది? వచ్చావా, నేను శాస్త్రం చెప్పాను వినావా, ఏం వినలేదండి. పాటించావా, వినలేదు. ఏం పాటించేది ఎట్లా? సంధ్యావందనం తెలుసా? సంధ్యావందనం అనేది తెలుసు. మా ఇంటి పక్కన వాళ్ళ పేరు సంధ్యా పేరు, అదే తెలుసు నాకు. అంటే ఏం వందనం తెలుస్తుంది? ఏం చెప్తా? పురుమాళికి వస్తుంది చూడండి కోపం, కెమెరా. మీకు ఇన్ని ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, నేనే ఉపదేశం చేశాను. అన్ని చేసిన తర్వాత ఏమి చేయకుండా నా దగ్గర వచ్చేప్పుడు చూడుకు ఏం చేస్తాను? మీకు క్షిపాని అంటారు. మీ దగ్గర చూసేటప్పుడు మనకి భయం వస్తుంది. క్షిపాని నరకంలో పెడతాను చూడు. ఏదో హాయిగా వీళ్ళు మాట్లాడదే ఉన్నారు అర్జునుడు పెరుమాణ్తో. 11వ అధ్యాయం వచ్చింది. పెరుమాణే దేవుడు వారు ఒక నిజ స్వరూపం ఒకసారి చూస్తే బాగుంటుంది. అర్జున జాగ్రత్త అన్నారు, ఫ్యాషన్ అన్నారు. లేదండి దేవుడు వారు ఒకసారి చూపిస్తే బాగుంటుంది. దివ్యంతే దదామి చక్షులు, దివ్యమైన చక్షులు ఇస్తున్నామని ఇచ్చారు పెరుమాళ్. ఒకసారి ఆ విశ్వరూపం చూశారు అర్జునుడు, పడిపోయారు. అబ్బో ఎంత పెద్దదైన విశ్వరూపం, ఎంత సహస్రం, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష. భయపడుతున్నారు అర్జునుడు. అక్కడ యుద్ధంలో చేసే వాళ్ళందరూ భీష్ముడు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ పెరుమాళ్ లోపల వెళుతున్నారు, భక్షణ చేస్తున్నారు. పెరుమాళ్ వాళ్ళందరూ తీస్తున్నారు అద్భుతంగా. భయపడుతున్నారు అర్జునుడు. ఏమో అబ్బోయి దేవరాలు ఫ్రంట్ గా నిలుకున్నాడు, ఇంత పెద్దవాడా దేవరాలు. నమో నమ నమో నమ అంటున్నారు అర్జునుడు. ఎందుకు నమో నమ? నేను చెప్పిన మాటలో దేవర వారి గురించి ఏమన్నా తక్కువ చెప్తే మీరు కోపపడవద్దండి, ఇంత పెద్దవాడు దేవరాలు అని వాడికి తెలియజేస్తారు. పరమాత్మ అనేటప్పుడు వాడికి అప్పుడప్పుడు కోపం వస్తుంది. అది కూడా న్యాయం కదా. మనకి అన్ని కష్టపడి ఇదన్నీ చెప్పి కృప చేసేవాడు ఎవరంటే సాక్షాత్ మన లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ అమ్మవారు లేకుండా పోతే భగవాన్ దగ్గర నుంచి మనకి వచ్చేది కోపమే, శిక్ష ఏమని. భగవానికి ఉండే కింద ఉండే గుణాలు బయట వచ్చేదానికి, బయట బాధ వచ్చేదానికి కృప చేసిన వాడు ఎవరంటే అమ్మవారు. ఇప్పుడు మనకి మెడిసిన్ రకరకాలుగా వచ్చింది. ఆ రోజు మీరు ఆయుర్వేద మెడిసిన్ అని పెడితే ఒక ఇలా బాటిల్లో పెడతారు, ఇస్తారు. రెడ్ కలరు, గ్రీన్ కలరు అలా ఇచ్చేస్తారు. అది అక్కడ పెడతారు, అక్కడ బోర్డులో కూడా అది రాసి పెడతారు. ఏంటి? షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటారు. బాగా షేక్ చేసుకొని అది యూజ్ చేయండి. ఎందుకు? ఆ మెడిసిన్ క్రింద ఉండేదన్నీ కూడా పైన వస్తుంది, అప్పుడే మెడిసిన్ ఉపయోగపడుతుంది. అలాగా మనం వెళ్ళి శరణాగతి చేసేటప్పుడు అమ్మవారు పట్టుకొని పెరుమాళ్ దగ్గర వెళ్ళేటప్పుడు అమ్మవారు ఒకసారి ఉండు అని పెట్టి పెరుమాళ్ తీసి బాగా షేక్ చేస్తారు అమ్మవారు. షేక్ వెల్ బిఫోర్ యూస్. షేక్ చేసి ఏం చేస్తారు? వారు కింద ఉండే కృప, కరుణ, ఈ గుణాలన్నీ
బయట వచ్చే అలాగా పైన వచ్చే అలాగా కృప చేసేవాడు మన లక్ష్మీపవారు. అలా లేకుండా పోతే పెరుమాళ్ళ దగ్గర కోపం కనిపిస్తుంది, శిక్ష చేస్తానే వస్తుంది. అలా లేకుండా వాళ్ళ దగ్గర ఉండే కృప పైకి తీసుకొచ్చేదానికి కారణం ఎవరు? సాక్షాత్ అమ్మవారు. కిమేదం నిర్దోష కహ ఇక జగసి ఉచితై ఉచితై ఉపాయై విస్మార్య. ఎవరండి దోషం చేయలేకుండా ఉండేవాడు? ఈ ప్రపంచంలో అందరూ దోషం చేసిన వాడు. దేవవారు ఎప్పుడు ఈ కోపం అనేది చూపించకూడదు అని మన కోసం పురుషకారం చేసేవాడు. అమ్మవారి పురుషకారం అంటే అపురుషం పురుషం కరోతి. పురుష అంటే శబ్దానికి ఏమర్థం? పురుషోతి, బాగా ఇచ్చేవాడికి పురుషుడు అని పేరు. పరమాత్మ మనకి మొదట ఇవ్వకుండా ఉండేవాడు. ఎందుకు? వీడు ఏం చేయలేదు, నేను వీడికి మోక్షం ఇచ్చేయడానికి లేదు అనేటప్పుడు అమ్మవారు కృప చేసి పురుషకారం చేసేటప్పుడు భగవాన్ మనకి మోక్షం అనుగ్రహిస్తున్నారు. దానికోసమే మనం అమ్మవారు పట్టుకొని వాడి పాదాల కింద పట్టుకున్న తర్వాత మనం సాక్షాత్ భగవాన్ దగ్గర వెళ్ళేది అనేది మనకి ఒక క్రమం అని మన పూర్వాచార్యులు తెలియజేశారు. మనమందరూ ఇప్పుడు ఇక్కడ అద్భుతమైన భాగ్యనగరంలో అమ్మవారి గుడిలో ఇక్కడ సాక్షాత్ అమ్మవారి అనుగ్రహంతోనే ఉంటున్నాం. ముందుగానే మనకి ఒక భాగ్యం జరిగింది. ఇక్కడ తిరుప్పావై 30 దినాలు అద్భుతంగా తిరుప్పావై పాఠశాల అర్థం మనకి చేయలాగా ఈ రోజు కూడా అమ్మవారి సన్నిధిలో గమేవ శ్రీపక్ష్యం బహుముఖయ వాణీ విలసితం అని చాలా అద్భుతమైన వాక్ ఇచ్చిన వాడు ఎవరు అంటే సాక్షాత్ లక్ష్మీ అమ్మవారి. శ్రీరంగనాథాచార్య ఒక అనుగ్రహంతో ఇలా కూడా మనకి మాట్లాడడానికి శక్తి వచ్చింది అద్భుతంగా. ఆ అమ్మవారి గురిపై ఆ అమ్మవారి మనకి పట్టించి అమ్మవారి ఒక వైభవం తెలియజేసిన స్వామి రామానుజుల వారి అనుగ్రహం. రామానుజుల వారి అనుగ్రహం అంటే ఆచార్య అనుగ్రహం. ఆచార్య అనుగ్రహం లేకుండా ఉండేటప్పుడు మనం ఏ పని చేసేటప్పుడు కూడా అది అభిప్రాయం. అన్ని తీస్తున్నాం, బాగా ఫ్లాట్లు, బాగా డబ్బు ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్ మాత్రం చేయలేదంటే అది ఉపయోగం లేదు. అలాగా రామానుజ సంబంధం అనేది మనకి ఈ ఆత్మ రిజిస్ట్రేషన్ చేసేలాగా ఒక విషయం అది. ఈ రామానుజుల వారి దుర్నక్షత్ర మహోత్సవంలో శ్రీరంగనాథ కృపగౌడే వాడు ఇక్కడ పంపించారు. మరి శ్రీరంగంలో చాలా బాగా ఉన్నారు అందరూ, మీరు వెళ్ళి ఇలా చెప్తారా అని పంపించారు. మనకి ఒక అద్భుతమైన సందర్భంగా మీరందరూ ఇక్కడ ఈ విషయాలు వినేదానికి చాలా చాలా సంతోషం. మనకి శ్రీరంగనాథాచార్య శ్రీరంగనాథ అనుగ్రహం, సాక్షాత్ భగవంతు రామానుజాచార్య అనుగ్రహం మీకు అందరికీ ఎప్పుడు పరిపూర్ణంగా ఉండవలని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కైంకర్యం చేసే మన శ్రీరంగాచార్య స్వామి గారు వాళ్ళ అభిప్రాయం ఇక్కడ వాళ్ళ వంశస్థులు 4 తరములను చూసాం. అద్భుతంగా చాలా ఆనందంగా పెరుమాడికి అమ్మవారికి అంత చక్కటిగా చాలా ఆనందంగా కైంకర్యం చేసే స్వామివారు. ఆ స్వామివారు విశ్వరూప రామానుజుల దగ్గర అక్కడ వెంకటేశ్వర చాలా అద్భుతంగా. సో వాళ్ళ కైంకర్యం ఇంకా పెరుగవల్ల అమ్మవారికి చాలా ఆనందకరంగా వాళ్ళు చేసే కైంకర్యం ఈ ప్రపంచంలో ఉండే అందరికీ కూడా ప్రార్థన చేసుకుని పూర్తి చేసుకుంటున్నాం. ஆழ்வார் திருப்படிகளே சரணம், எம்பெருமானார் திருப்படிகளே சரணம்.